ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసే ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడే మీ ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు మన అసలు బ్రేకింగ్ లో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి దాదాపు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడానికి ప్రధానంగా 3 ముఖ్య కారణాలున్నాయి. అవి కేవలం సరిహద్దు సమస్యలు మాత్రమే కాదు, దశాబ్దాలుగా పేరుకుపోయిన రాజకీయ వైరుధ్యాలున్నాయి. అసలు ఈ వివాదాలేంటి ఒకసారి చూద్దాం. మొదటిది టీటీపీ ఉగ్రవాద ఆశ్రయం ఆరోపణలు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అనే ఉగ్రవాద సంస్థే ఈ ప్రస్తుత దాడులకు తక్షణ కారణం. ఇది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీటీపీ దాడులు పాకిస్తాన్ లో విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ వాదన ఏంటంటే ఆఫ్ఘన్ గడ్డపై టీటీపీ ఉగ్రవాదులకు తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి ఆయుధాలు మరియు నిధులు అందిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ ఉగ్రవాదులే సరిహద్దు దాటొచ్చి పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్నారని పాక్ చెప్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణను పూర్తిగా ఖండించింది. తమ భూభాగం నుంచి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదని, శాంతి భద్రతల సమస్య పాకిస్తాన్ అంతర్గత సమస్య అని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ ఉగ్రవాదం సాకుతోనే ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని ఉల్లంఘించి వైమానిక దాడులకు పాల్పడింది. అందుకే ఆఫ్ఘన్ వెంటనే పాక్ కౌంటర్ అటాక్ గా దాడులు చేస్తూ ఉంది. ఇక రెండో విషయం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం వల్ల పాకిస్తాన్ కు గుండెల్లో భయం. ఆఫ్ఘనిస్తాన్ ను ఎప్పుడు తమ నియంత్రణలో ఉంచుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటూ ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ చారిత్రకంగా భారతదేశంతో బలమైన స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో, ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో దోస్తీ చేస్తోందని, దీనివల్ల ప్రాంతీయంగా తమ ఆధిపత్యం తగ్గుతుందని పాకిస్తాన్ భయపడుతుంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంలో తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులను, వర్గాలను ప్రోత్సహించాలని పాక్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ పై సైనిక ఒత్తిడి పెంచి తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేయాలని పాకిస్తాన్ చూస్తోందని ఆఫ్ఘన్ వర్గాలు బలంగా వాదిస్తూ ఉన్నాయి. ఈ రాజకీయ వైరుధ్యం కూడా ప్రస్తుత ఘర్షణలకు ఒక రకంగా దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మూడో విషయాన్ని చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సుమారు 2600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను డ్యూరాండ్ రేఖ, సరిహద్దు వివాదమే ఈ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు చారిత్రక సరిహద్దు రేఖ కూడా ఒక కారణం. 1893లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ను బలవంతంగా సంప్రదించకుండా ఈ రేఖను గీసింది. ఈ రేఖ కారణంగా ఒకే తెగకు చెందిన లక్షల మంది పష్తూన్ ప్రజలు 2 దేశాలుగా విడిపోవడం జరిగింది. 1947లో వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఆఫ్ఘన్ ప్రభుత్వం కూడా ఈ డ్యూరాండ్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించట్లేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఈ రేఖను ఖండించింది. సరిహద్దు గొడవలు, అలాగే తరచూ జరిగే కాల్పులకు ఈ చారిత్రక విభేదమే మూలం. ఆఫ్ఘన్ భూభాగంపై పాకిస్తాన్ చేసే ప్రతి దాడిని ఆఫ్ఘన్ సార్వభౌమత్వ ఉల్లంఘనగా తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ రేఖను తుది సరిహద్దుగా పరిగణించాలని పదే పదే డిమాండ్ చేస్తూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ లోని పష్తూన్ ప్రావిన్స్లు తమకే చెందుతాయని ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తూ ఉంది. ఇప్పుడు తాలిబాన్ దళాలు ఈ రేఖను దాటొచ్చి పాక్ పై దాడులు చేస్తూ ఉంది. ఈ 3 మెయిన్ కారణాల వల్లే ప్రస్తుతం పాక్ అండ్ ఆఫ్ఘన్ వార్కు యుద్ధానికి దారితీసిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు.